యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. Bearer, drink to the health of Mr. Ajay Babu. అతని వెల్త్ కేమిటో కోటీశ్వరుడు. ఇంకా ఎక్కువ స్టూపిడ్, లక్షాధికారి తెలుసు. కోటీశ్వరుడు కంటే ఎక్కువ కాదురా, జమీందారు బిడ్డ. ఇంటి నిండా డబ్బు మూలుగుతుందిరా బ్రదర్. డబ్బు ఏది లేదు. గోదావరి మీద ప్రయాణం, తాగడానికి నీళ్లు లేదు. చూడండి బ్రదర్, డబ్బు అంటే లక్ష్మి బ్రదర్, లక్ష్మి. బంగారు గజ్జల గలగల. జింగ్ జింగ్ జింగ్. నీ కార్లు, బంగళాలు, ఫ్యాక్టరీలు, లక్షల మీద లాభాలు. లాభాలు ఎక్కడ? అంత నష్టమే. కట్టాలి బ్రదర్, 1,50,000. వాట్ ఇన్కమ్ ట్యాక్స్, ఎటు చూసిన బాకీలు. గజల గలగలలు లేవు బ్రదర్, లేవు. అంత సైలెంట్. గజ్జల గలగలే కదూ ఉంది. ఎక్కడ? చూపిస్తాను పద, కమాన్. దిలారాం డాన్స్ పోదాం. దిలారాం అంటే? దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతి. నిజంగా బ్రదర్, దిలారాం డాన్స్ చేస్తుంటే గజ్జల గలగల గలగల. జింగ్ 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 జింగ్. పదండి పోదాం. కమాన్. జెంటిల్మెన్ రైట్. మా ఇంటికి ఫోన్ చేయాలి. 10 గంటలైంది. అయ్యింది మరి. అజయ్ బాబు గారు ఇంకా రాలేదే? రాలేదు మరి. హలో, నాకు అజయ్ బాబు కావాలి. అజయ్ బాబు. రే, నువ్వే కదా అజయ్ బాబువి? ఎస్ ఎస్, అయినా అయినా. నేను హెడ్ గుమస్తా కిలాంబి శేషావతారం స్పీకింగ్ ప్లీజ్. వినరా రాస్కెల్, విను. వింటున్నాను మరి, ఏమిటి సెలవు? వినరా రాస్కెల్, విను. ఉండండి కొంచెం ఉండండి బాబు. అయ్యా, తమరినే పిలుస్తున్నట్టున్నారండి మరి. నేను భానుజీరావుని, అజయ్ బాబు గారి మేనేజర్ మాట్లాడుతున్నాను. వినరా రాస్కెల్, విను. అదేమిటయ్యా, ఆ పెద్ద మనిషి అంత స్పష్టంగా నిన్ను పిలుస్తుంటే నన్నంటావేంటి? నల్లమంది చూసామని ఎక్కువైందా? విను. హలో. ఇక చాలే అజయ్ బాబు, చెప్పేశావుగా, వాళ్ళు వినేశారు. ఇక పోదాం పద. అవును, పోదాం పద. దిలారాం. దిలారాం. ఏ చావాలిందా? చావాలని అనుకున్నాను, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది. రండి. కమిన్. తీసుకోండి విజయ్.
అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పినా అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలుంటే ఎంత బాగుండదు. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను. పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక. బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాదసలే పేద కుటుంబం. ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా. కానీ ఏ మీ చెల్లెలి భర్త మంచివాడు కాదా? అది కాదు. అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. గత్యంతరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం. మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలి కాపురం చిక్కుల్లో పడింది. అంటే ఏముంది జయబాబు? నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కోలిపోతున్నా ఏవీ చేయలేకపోయిన అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది జయబాబు. అర్థమైంది. మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు. నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటో నేను ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీర్దారుల వంశం. 3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం, అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది. నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి అత్తయ్య, అత్తయ్య, వచ్చావా నాయన? వచ్చావా? అయిపోయింది, అంతా అయిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. పనికి మాలిన దాన్ని, కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు? ఊరుకోండమ్మా, ఊరుకోండి. తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని నిర్భాగ్యుడయ్యాను. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు. కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నాను. పాపం వెంకన్న వాడి కూతురు అహర్నిశలో అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు.
స్వామి భక్తి అంటే వాళ్ళదే మరి. శేషావతారం ఎవరెంత సేవ చేశారో ఏకరువు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరం సేవ చేశాం, అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయి. భానుజీ గారు, నాన్నగారి గదికి తాళాలు వేశారే? అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట. అందుకని 1 సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇదే విషయం అజయ్ బాబు. మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు. మొదటి వాయిదా 1,50,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానోజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయ్ బాబు గారు వచ్చేసారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేయిస్తానులేండి. అలాగే. కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబతు 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి, నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాటికి తలనొప్పితా. లచ్చి, ఏందమ్మా బాబు గారికి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రా సరళ, మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ ఉంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ. అందుకే ఈ పూట భోజనం కూడా మానేస్తే మంచిదన్నా. అలాగా? అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మను. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి ఈ జబ్బేమిటి? డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి ఒక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేము. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్యం? అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసిన అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం. 1 ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం. సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం.
అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానావధి కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. కరెక్ట్. కూర్చోండి. అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कौन है तू? जा जा भाग. వచ్చావా? 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను నాన్న ఎంత కంగారు పడ్డావు అనుకున్నావు? ఈ మాత్రానికి కంగారు ఎందుకు చెల్లెమ్మా? వచ్చేసాగా. అమ్మా మీనా, ఏదమ్మా ప్రసాదం? అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళు. నానా వచ్చావు ఏరా? ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట. స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు. ఎక్కడో ఉద్యోగం ఉందంటేను. దొరికిందా? అంతేరా, శ్రీరామచంద్రుడు దయలేకపోతే అంతే. భక్తి ఎలాగో లేదు, ప్రసాదాన్ని అఘోరించు. ఒరేయ్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా? ఒరే, అది దేవుడి ప్రసాదం, కళ్ళకు అద్దుకొని మరీ అఘోరించు. రామా రక్షక నాయనలారా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.